ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదారల కొండపై కూటమి అవినీతి అనకొండలు బయటపడ్డాయి. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ మైనింగ్ చేస్తూ కొండను చీల్చేస్తున్నాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, యలమంచలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ కొండను నీకింత నాకింత అని పంచుకుని మరీ పిండి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల అక్రమ మైనింగ్ పై వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సోమవారంలోగా మైనింగ్ ఆపకపోతే మంగళవారం చలో పంచదారల కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించింది. అనకాపల్లి జిల్లాలోని ఫణిగిరి కొండలను కూటమి నాయకులు అందిన కాడికి తవ్వుకుంటున్నారు. తమ అక్రమ మైనింగ్ కు ఈ కొండల్ని అడ్డాగా మార్చుకున్నారు. రాంబిల్లి మండలం పంచదారల గ్రామంలో ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న ఈ కొండల్ని పంచదారల కొండలు అని పిలుస్తారు. ఈ కొండల్ని కూటమి అనకొండలు పిండి చేస్తున్నాయి. చుట్టుపక్కల 21 గ్రామాలకు ఈ కొండలే జీవనాధారం. పంచదారల కొండలంటే చాలా పవిత్రమైన కొండలు. ఇక్కడ ధర్మలింగేశ్వర స్వామి ఆలయం దాదాపుగా 1200-1300 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. స్వయంగా ఎంపీ గారు సొంత కంపెనీ మీద రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అండ్ మైనింగ్ అంట, దాని మీద ఇంకొక ఎమ్మెల్యే గారు బినామీ కంపెనీ మీద మొత్తం దోపిడీ అడ్డగోలుగా దవేస్తున్నారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, డబుల్ ఇంజిన్తో దోపిడీ సర్కార్ ఇది. పైగా ఆధ్యాత్మికతతో ముడిపడిన కొండలివి. ఎంతో విశిష్టత కలిగిన పంచదారల కొండల్లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే విజయ్ కుమార్ అక్రమ మైనింగ్ చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాలో పచ్చటి పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉన్నారని అంటున్నారు. ఇచ్చినటువంటి పర్మిట్స్ క్యాన్సిల్ చేయాలి, దాంతోపాటు ఈ ఏరియా అంతటిని కూడా నో మైనింగ్ జోన్గా ప్రకటించాలనేటువంటిది మన డిమాండ్. స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో చేసేటువంటి పోరాటంతో దిగిరాకపోతే అవసరమైతే రాష్ట్ర స్థాయిలో దీని పోరాటాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వారిని కూడా అవసరం అయితే వారిని కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కార్తీక సోమవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికొచ్చి స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ అక్రమ మైనింగ్ తో కొండపై నుంచి వచ్చే నీటి దారులు నిలిచిపోయాయి. కూటమి అక్రమ మైనింగ్ పై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట పట్టింది. సోమవారంలోపు అక్రమ మైనింగ్ ఆపకపోతే మంగళవారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం పంచదారల అపవిత్రం చేసి ఎమ్మెల్యే ఎంపీ ఒక అనకొండలా తయారయ్యి పంచదారుల కొండని బుగ్గుపాలు చేస్తారు. నో జోన్ ప్రకటించే వరకు కూడా ఈ పోరాటం ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. 30 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికలకు ముందు పర్యావరణాన్ని వేలాది ఎకరాల భూములను కాపాడుతాము అని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు కొండలను మింగేస్తూ ఉన్నారని విమర్శిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.